Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. ప్రభుత్వ పాలన తీరుపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపాటు. డైవర్షన్ పాలిటిక్స్తో కాలం గడుపుతున్నారని ఆరోపణ. విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య. శీలానగర్లో ఘటన. పోలీసుల కేసు దర్యాప్తు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు సమావేశం ఆమోదం తెలిపారు. అంతేకాదు పులివెందుల ఉద్దానం డోన్ తాగునీటి ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. హోమియోపతి ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ కూడా సమావేశంలో ఆమోదం లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గిరిజన గృహం పథకం అమలు, ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వాటి వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. దాంట్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్లుకి ఆమోదం, ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా తుఫాను కారణంగా చేతికి వచ్చిన ధాన్యం తడిచిపోయి కొనుగోలు చేసేవారు లేక రైతాంగం అల్లాడుతూ ఉంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు డైవర్షన్ పాలిటిక్స్తో కాలం గడుపుతున్నారు అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్గా దళారీ వ్యవస్థ పేటరేగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక. రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి, రైతునికి మేలు చేయాలి, మంచి చేయాలి. ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసాకే బయటకు వస్తాం. ఇప్పుడు టిఫిన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. వాళ్లే కనుక కారిని పాడేస్తే ఏంటి మన పరిస్థితి? ఏం తిని బతకాలి? ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అటువంటి రైతుని నడ్డి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బీకే సెంటర్లు పెట్టారు. ఆర్బీకే ద్వారా అధికారులనే పంపించి విశాఖ జిల్లా గాజువాక సమీపం శీలానగర్లో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎల్ వినాయక్ క్లేవ్ అపార్ట్మెంట్లో తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. నిమిషాలకి మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాలు మా సిఐ గారికి. శీలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐ, ఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు, 32 ఇయర్స్, క్యాటరింగ్, రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే సుస్మిత 27 ఇయర్స్, ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 months నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాం. గోదావరి విశిష్టతను కాపాడాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆకాంక్ష అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి రాజమండ్రి బంధం ఒక ప్రత్యేకమైనది అని, విడదీయరానిది అని పేర్కొన్నారు. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. అంటే గోదావరి ప్రవాహం ఒక వేదంలా, రాజమండ్రి నగరం అమరులు, దేవతల రాజధాని, స్వర్గం తరహాలో వెలుగుతుందని దీని అర్థం. అంటే గోదావరి రాజమండ్రి బంధం
ఒక పవిత్రమైంది. గోదావరి అంటే రాష్ట్ర ప్రజలకే కాదు, దేశంలోని అనేక మందికి ఒక ఎమోషన్. దక్షిణ గంగగా, జీవనదిగా, దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదిగా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. వేదకాలం నుండి కూడా ఎంతో మంది మహర్షులు, ఎన్నో కళలు, కవులు, కళాకారులు, మరెన్నో ప్రత్యేకతలు మన రాజమహేంద్రవరానికి సొంతం. ఈ ప్రత్యేకతని, విశిష్టతని కాపాడాలని, పెంచాలన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అని, వారిని విశ్వవిజేతలుగా తీర్చిదిద్దాలి అని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందరి ప్రసాద్ పేర్కొన్నారు. కీలక నిర్ణయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సమాజ అభ్యున్నతికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. కీలక నిర్ణయాల్లో వారిని భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సమాజ అభ్యున్నతికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. సమగ్ర మరియు స్థిరమైన భవిష్యత్ కోసం వికలాంగుల నాయకత్వాన్ని విస్తరించడం అనే థీమ్తో స్థానిక వుడా చిల్డ్రన్ ఏరీనాలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలో సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మతో కలిసి కలెక్టర్ భాగస్వామ్యమయ్యారు. జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడకు విచ్చేసిన అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు విభిన్న ప్రతిభావంతులను ఉద్దేశించి మాట్లాడారు. వయోవృద్ధుల పారలైజ్ అయి మంచాల్లో పడిపోయిన వారికి, అదేవిధంగా సెరిబ్రల్ పాలసీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉండే వాళ్ళకి 15,000 దాకా పెన్షన్ పెంచి రాష్ట్ర ప్రభుత్వం జీవోచారి చేయడం జరిగింది. దాని మేరకు మనము ప్రతి 1వ తారీఖు వాళ్ళ ఇంటికే వెళ్ళి అందజేయడం జరుగుతుంది. సో దీంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా మన దివ్యాంగజన యొక్క మేలు గురించి ఆలోచిస్తున్నది అని. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో మనము స్పెషల్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం. అదేవిధంగా ప్రమోషన్లకు కూడా మనము స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఏడీ డిసేబుల్డ్ వారిలో ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని దాని మేరకు ఫైల్స్ అని కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మన దివ్యాంగజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ రిక్రూట్మెంట్ అన్ని కూడా త్వరగతిలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో మరో గంజాయి కేసు నమోదైంది. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు అన్ని చోట్ల నిఘా పెంచారు. ఈ క్రమంలో మంగళపాలెం సమీపంలో 3 వ్యక్తులు గంజాయితో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళపాలెం సమీపంలో 3 వ్యక్తులు గంజాయితో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దువ్వాడ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఏసీపీ టి త్రినాథ్ మీడియాకు వివరించారు. నర్సీపట్నానికి చెందిన పూడి శ్రీనివాస్, గుమ్మడి ఉపేంద్ర, కసింకోటకు చెందిన సరిపల్లి రామకృష్ణ 3 గంజాయి ప్యాకెట్లతో బైక్పై వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. 40 కిలోల బరువున్న 20 ప్యాకెట్లను, పల్సర్ బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి ఆదేశాల మేరకే సౌత్ సబ్ డివిజన్ పరిధిలో నిఘాను పెంచామన్నారు. ఈ సమావేశంలో సీఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ గంజాయి ఇప్పుడు ప్రత్యేకమైన దృష్టి పట్టడం వల్ల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పుడు మన దగ్గరే ఇది 2వ క్యాచ్ అనమాట. ఇది 3వ క్యాచ్. మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ షార్ట్ పీరియడ్లో 3-4 డేస్లో మనకి 3 సార్లు దొరికాయి. ఎందుకంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది దీని మీద. సిపి గారు ఇంకా గంజాయి నిర్మూలించాలనే ఒక ఆలోచనతో ప్రతిరోజు మమ్మల్ని సెన్సిటైజ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు తరచూ దొరకడం జరుగుతుంది. దీని మీద ఇన్ఫర్మేషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు పట్టుకుని మనకి దువ్వాడ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు 3ని అరెస్ట్ చేసి జైలు పంపించారు. సెంట్రల్ జైల్లో. అది ఇప్పుడు సిపి సార్ ఆ ప్రోగ్రాం అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మరి సారు 3 భాగాలుగా డివైడ్ చేశారు. అది త్వరలో సారే చెప్తారు. మేము చెప్పడం పెద్ద సార్ కాబట్టి ఆయన చెప్తున్న చెప్తే బాగుంటుంది. ఇది మన మంగళపాలెం దగ్గర
చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా మనకు దొరికింది కదా, ఆర్టీసీ బస్సులో ఒక లేడీ వస్తే పట్టుకున్నాం. అలాగే చెక్ పోస్టుల ఉపయోగం ఉంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెలలో బడ్జెట్ సమావేశాల్లో అనేక అంశాలు చర్చించాము అని తెలిపారు. మాజీ సీఎం జగన్ ఆర్థిక విధ్వంసం చేసిపోయాడు అని, ఇప్పుడు అదంతా ఒక ట్రాక్పై తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏదైతే ఆదాని కేసులో నాటి ముఖ్యమంత్రి చెప్పబడింది, జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా నేను కాదు అంటున్నాడు. అంటే ఆనాడు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నాటి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చామని చెప్పబడుతూ ఉంటే కేసు న్యూయార్క్ కోర్టులో లాడ్జ్ అయితే నాకు సంబంధం లేదంటాడేంటి పిచ్చాడు, నువ్వు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు. అమాయకంగా ఆయన సన్మానాలు చేయాలట, చెప్పులతో సన్మానాలు చేయాలా, రాళ్లతోటి కొట్టి సన్మానాలు చేయాలా, రాష్ట్ర సంపదను దోచుకున్నందుకు. ఇలాంటి గాడిదలు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినందుకు మనం చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అన్ని రంగాలను అస్తవ్యస్తం చేశారు. ఇవాళ మద్యం లైన్లోకి వచ్చింది, చూశారు. క్వాలిటీ మద్యం ధర తగ్గించి అందుబాటులోకి వచ్చింది. దొంగసారా తగ్గిపోవాలి, దీనివల్ల దొంగసారాలు కానీ నాటుసారా కానీ తగ్గిపోవాలి. బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి. మరి 5 ఏళ్ళు ఎందుకు రాలా? బాటిల్కి 200 రూపాయల చొప్పున లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఫుల్ బాటిల్కి 200 రూపాయలు మినిమం పెట్టాడు. సొంత డిస్టిలరీలు పెట్టాడు, సొంత బ్రేవరీలు పెట్టాడు, అడ్డదోలుగా బ్లాక్లో అమ్మాడు. ప్రభుత్వ దుకాణాల పేరుతో రసీదులు ఇవ్వకుండా, కార్డులు ఉపయోగించుకోకుండా దోపిడీ చేశాడు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంస్థ ప్రధాన ద్వారం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో సమాచారం అందుకున్న మల్కాపురం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కోరమండల్ సంస్థలో నీటి సొంపులో పడి కారు డ్రైవర్ ఎస్ రమణ మృతి చెందితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు సంస్థ ప్రయత్నం చేసింది అని కార్మికులు ఆరోపించారు. మృతుని కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. పోస్ట్ మార్టం అక్కడ బాడీ అక్కడ ఉండిపోయి దోపిస్తున్నట్టు ఆడుతారండి. ఒక కుటుంబం పనిచేసుకుంటారు. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు సార్ మీరు? ఇద్దరు ఆడపిల్లలు సార్. ఒక ఆవిడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు హ్యాండిక్యాప్డ్. వాళ్ళకేదో న్యాయం జరగాలని మేము డిమాండ్ అంటే ఏమేమి చేయట్లేదు సార్. యూనియన్ నాయకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. మీరు ఎలాగా వీళ్ళకి ఓకే అయితే మేము దానికి దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. సంస్థ ఏం చెప్తుందండి? కుటుంబాలు పోషించుకోలేక దూర ప్రాంతాల నుంచి వలస నుంచి ఇక్కడ పనులు చేయడానికి వస్తున్నారు కార్మికులు. ఆ కార్మికులు కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి సరైన సేఫ్టీ భద్రత లేదు. కనీస వేతనాలు ఎవరు, ఒక ఈఎస్ ఉండదు, ఒక పిఎఫ్ ఉండదు, గట్టిగా మాట్లాడే హక్కు ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేసేటప్పుడు ఆ డ్రైవరు కనీసం అతను చేయవలసిన పని ఒకటి, అతను చేస్తున్న పని ఒకటి అయింది. వాళ్ళు చేస్తున్న పనికి ఇంత జరిగిన తర్వాత ఇంత గోప్యంగా ఈ యాజమాన్యం ఉంచడే కారణం ఏంటి? ఈ యాజమాన్యం తక్షణమే అరెస్టులు చేసి ఈ కంపెనీ మూత చేయాలి. అసలు యాక్చువల్గా ఈరోజు ఎక్కడ జరిగింది ఇంకోటి జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏ వర్గాన్ని వదలకుండా మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు వైఎస్ జగన్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చారు అని, నేడు విద్యుత్ ఛార్జీల భారంతో చంద్రబాబు ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో చీకట్లు నింపారని మండిపడ్డారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో విద్యుత్ వెలుగులు ఉచితంగా ఇస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు మరొకసారి రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీలను సుమారుగా 20 లక్షల మంది ఎస్సీ ఎస్టీలని ఈరోజు వాళ్ళ ఇంట్లో విద్యుత్ కాంతులు లేక వాళ్ళ మీటర్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని ఎస్సీ ఎస్టీలకి ఇది కూడా ఒక షాక్ లాంటిది. ఎందుకంటే నిన్నటి వరకు అంధకారంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఉచిత విద్యుత్ వల్ల వాళ్ళ జీవితాలను వెలిగించుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీటర్లు తొలగించే కార్యక్రమం చూస్తున్నాం. ఈరోజు ఏ ఎస్సీ కాలనీకి వెళ్ళినా లేదా ఏ గూడెంకి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు 40,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది,
లేదా 35,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అని చెప్పి వాళ్ళ మీటర్లను తొలగించడం చూస్తుంది. వార్తలోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. ప్రభుత్వ పాలన తీరుపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపాటు. డైవర్షన్ పాలిటిక్స్తో కాలం గడుపుతున్నారని ఆరోపణ. విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య. శీలానగర్లో ఘటన. పోలీసుల కేసు దర్యాప్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.